పాలస్తీనాని దేశంగా గుర్తించకూడదు, దాన్ని గుర్తిస్తే ఉగ్రవాదులకి మనం సపోర్ట్ చేసినట్లే అన్న విధంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇన్ని రోజులైతే పోరు జరిపాయి. కానీ ఇప్పటి వరకు అయితే 147 దేశాలు అయితే సపోర్ట్ చేసినట్లే. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ఈ 3 దేశాలు కూడా సపోర్ట్ చేసి రేపు మంగళవారం జరగబోయే ఐరాస సమావేశంలో పోర్చుగీసు, ఫ్రాన్స్ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే మొత్తం ఇప్పుడు పాలస్తీన్కి సపోర్ట్ గా 149 దేశాలు అవుతాయి. అంటే ఇంచుమించు 150 దేశాలు, మరొక 30-40 దేశాలు వ్యతిరేకిస్తున్నాయి దీన్ని. అమెరికా అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారిని ప్రోత్సహించడం వల్ల 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ ఎటువంటి మారణ హోమం చేసిందో ఆ మారణ హోమానికి మనం ఒక గిఫ్ట్ ఇచ్చినట్లుగా ఇది సపోర్ట్ చేయడం. అంటే అప్పుడు హమాస్ ఏదైతే ఉందో, హమాస్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై దాడి చేసి 1200 మందిని ఊచకోత కూయడమే కాకుండా 250 మందిని బందీలుగా తీసుకుపోయింది. దాని గురించే ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తిగా హమాస్ లేకుండా చేయాలని 65,000 మంది గాజావాసులు చంపేసింది. అంటే పాలస్తీనియల్ని చంపేసింది, ఇంకా చంపుతామంటుంది. అయితే ఒకటి, భారత్ సపోర్ట్ చేసింది, ఏది పాలస్తీన్ దేశానికి సపోర్ట్ చేసింది, కానీ హమాస్ ను మాత్రం ఉంచకూడదు. అయితే ఇప్పుడు ఈ దేశాలు ఏం చెప్తున్నాయి, మేము హమాస్ కి సపోర్ట్ కాదు, పాలస్తీన్ ప్రజలకు సపోర్టు. అయితే త్వరలోనే హమాస్ కూడా ఆంక్షలు విధించే అవకాశాలు ఉంటాయి, ఆంక్షలు విధిస్తాం. ఇక హమాస్ ను కూడా ఎక్కడ లేవకుండా తొక్కిపట్టి నార తీసే పరిస్థితులు అయితే ఉంటాయని ఇప్పుడు కీర్ స్టార్మర్ అయితే చెప్తున్నాడు. ఈ కీర్ స్టార్మర్ చెప్తున్న దానికి మొన్న ట్రంప్ కూడా వ్యతిరేకించాడు. లండన్ లో పర్యటించినప్పుడు ట్రంప్ పూర్తిగా వ్యతిరేకించాడు. ఆ రోజు కూడా పాలస్తీన్కి సపోర్ట్ గా మాట్లాడినటువంటి కీర్ స్టార్మర్ కి నువ్వు అలా చేయకు, అలా చేస్తే మాత్రం అది చాలా పెద్ద తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పినా సరే ఇప్పుడు ఈ నాటో దేశాలు, యూరోపియన్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ కి వ్యతిరేకంగా పాలస్తీన్కి సపోర్ట్ గా ఉన్నాయి. మరి ఇది ఏ విధంగా తీసుకుంటాడో ట్రంప్ చూద్దాం.